మనకు సాధారణంగా ఈ వైద్యపరమైన రోగ నిర్ధారణ అంటే అంత చాలా స్పష్టంగా, ఖచ్చితంగా ఉంటుందనే ఒక ఆలోచన ఉంటుంది కదా! అవును. ఎక్కువ మంది అలాగే అనుకుంటారు. అంటే ఉదాహరణకు మన చెయ్యి ఏదైనా విరిగితే వెంటనే ఒక ఎక్స్‌రే తీస్తాం. అందులో ఆ విరిగిన ఎముక స్పష్టంగా ఒక తెల్లటి గీతలాగా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. యా, అది కంటికి కనిపిస్తుంది కాబట్టి. అదే కదా! డాక్టర్ ఆ ఎక్స్‌రే చూపిస్తూ ఇదిగోండి ఇక్కడ విరిగింది, ఇక్కడ ప్లాస్టర్ వెయ్యాలి అని చాలా సింపుల్గా చెప్పేస్తారు. సమస్య కంటికి కనిపిస్తుంది, దానికి పరిష్కారం కూడా చాలా సూటిగానే ఉంటుంది. ఖచ్చితంగా. అదొక భౌతికమైన స్పష్టత అనమాట. విరిగింది లేదా విరగలేదు, మన కంటికి కనిపించే దాన్నే మనం సులభంగా అర్థం చేసుకోగలం. హ్మ్. దానిమీద మనకొక నియంత్రణ ఉందనే భావన కలుగుతుంది. కానీ ఒక్కసారి మనం మెదడు, నాడీ వ్యవస్థల లోపలికి వెళ్తే ఇక ఆ ఎక్స్‌రే మిషన్లు ఏవీ పెద్దగా పనికిరావనిపిస్తుంది. నిజమే. అక్కడంతా వేరే ప్రపంచం. యా మనం చూసే ఈ రోగ నిర్ధారణ ప్రపంచమంతా చాలా గందరగోళంగా అత్యంత సంక్లిష్టంగా మారుతోంది కదా! ఇక్కడ విరిగే ఎముకలుండవు, దారి తప్పే కెమికల్స్ ఉంటాయి. కరెక్ట్. సరే, దీన్ని కాస్త వివరంగా విడమర్చి చూద్దాం. మన ముందున్న ఈ పరిశోధన పత్రాలు ఈ సంక్లిష్టమైన వైద్య సమాచారాన్ని ఎటువంటి గందరగోళం లేకుండా ఆసక్తికరమైన విషయాలుగా మార్చుకుంటూ ఈరోజొక లోతైన విశ్లేషణ చేద్దాం. ఖచ్చితంగా చేద్దాం. మెదడు ఎంత అద్భుతమైనదో, అదే సమయంలో ఎంత సున్నితమైనదో తెలుసుకుందాం. దీన్ని మనం ఒక విస్తృత కోణంలో చూస్తే ఏంటంటే, మెదడులోని అతి చిన్న మార్పులు, ఉమ్, కంటికి కనిపించని ప్రోటీన్ల కదలికలు కూడా మన రోజువారీ జీవితాన్ని, మన ప్రవర్తనను, చివరికి మన ఉనికినే ఎలా ప్రభావితం చేస్తాయో అర్థమవుతుంది. వావ్, ఉనికిని కూడానా? అవును. ఇదంతా ఒక గొప్ప యంత్రం ఎలా పనిచేస్తోందో, అందులో ఒక చిన్న వైర్ తెగితే మొత్తం వ్యవస్థ ఎలా తలకిందులవుతుందో తెలుసుకోవడం లాంటిదన్నమాట. అది చాలా కరెక్ట్ అనాలజీ. సో, ముందుగా కదలికల గురించి, వాటి నియంత్రణ గురించి మాట్లాడుకుందాం. ఓకే. మన చేతులు, కాళ్ళు మనం అనుకున్నట్లు ఎలా కదులుతాయి అనే దాని వెనుక ఒక పెద్ద మెకానిజం ఉంది కదా! ముఖ్యంగా పార్కిన్సన్స్ వ్యాధి గురించి, అంటే ఈ పార్కిన్సన్ డిసీజ్ గురించి చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ, అందులో జరిగే ప్రాసెస్ అలాంటిది మరి. అవును, సోర్సెస్ ప్రకారం ఇందులో మెదడులోని సబ్స్టాన్షియా నైగ్రా అనే భాగంలో డోపమైన్ ఉత్పత్తి చేసే కణాలు నశించిపోతాయి అనుంది. అసలు ఈ డోపమైన్ కదలికలను ఎలా కంట్రోల్ చేస్తుంది? చూడండి, డోపమైన్ అనేది మన కదలికలను స్మూత్గా ఉంచే ఒక లూబ్రికెంట్ లాంటిది అని ఊహించుకోండి. అంటే కార్ ఇంజిన్లో ఆయిల్ లాగా అనమాట. ఓ, ఓకే, ఆయిల్ లాగా. యా. పార్కిన్సన్స్లో ఆ డోపమైన్ థాలమస్కి వెళ్ళి అక్కడ నుండి మోటార్ కార్టెక్స్ను ప్రేరేపించే ప్రక్రియ దెబ్బతింటుంది. అంటే ఇంజిన్లో ఆయిల్ లేకపోతే కారు మొరాయిస్తుంది, అదేనా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా బ్రాడికైనీషియా వస్తుంది. అంటే కదలికలు విపరీతంగా నెమ్మదించడం అనమాట. కండరాలు బిగుసుకుపోవడం జరుగుతుంది. ఆ వణుకు కూడా వస్తుంది కదా. అవును. ముఖ్యంగా విశ్రాంతి సమయంలో చేతులు వణకడం, దీన్నే రెస్టింగ్ ట్రెమర్ అంటారు. ఇలాంటి లక్షణాలొస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీస్, అంటే మెదడుకు ఏవైనా బలమైన గాయాలు తగిలితే ఓకే, ఈ డోపమైన్ కణాల నాశనం మరింత వేగవంతమవుతుంది. కానీ ఇక్కడే ఒక అద్భుతమైన విషయం ఉంది. అంటే ఒక కారులో ఇంధనం పూర్తిగా అయిపోయేదాకా మీటర్ ఫుల్ అని చూపించినట్లు మెదడులో దాదాపు 60% పైగా డోపమైన్ కణాలు నశించిపోయేదాకా ఈ వ్యాధి లక్షణాలసలు బయటపడవట కదా. అవును, అది నిజమే. అంటే సగానికి పైగా వ్యవస్థ నాశనమైనా సరే మెదడు దాన్ని ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తోందా? ఇది నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అదే మెదడు గొప్పతనం అంటే. దీన్నే ప్రోడ్రోమల్ పీరియడ్ అంటారు. ఓకే, లోపల డోపమైన్ స్థాయిలు పడిపోతుంటే మెదడు తెలివిగా పోస్ట్ సినాప్టిక్ డోపమైన్ రిసెప్టార్ల సంఖ్యను పెంచుకుంటుంది. దీన్నే అప్రెగ్యులేషన్ అంటారు. అప్రెగ్యులేషన్ అంటే ఎలా పనిచేస్తుంది ఇది? అంటే ఆ ఉన్న కొద్దిపాటి డోపమైన్ చుక్కలను కూడా పట్టుకుని వాడుకోవడానికి ఎక్కువ మంది రిసీవర్లను తయారు చేస్తుందన్నమాట. ఓహో, ఎంత తెలివైన వ్యవస్థ. అవును. కాని ఆ 60% దాటిన తర్వాత ఇక ఆ సర్దుబాటు సాధ్యం కాదు. అప్పుడే వణుకు, బిగుసుదనం లాంటి లక్షణాలు బయటపడతాయి.
సరే, ఆ లక్షణాలొచ్చాక మనం మందులిస్తాం కదా. మ్మ్. ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన మెకానిజం ఉంది. మ్మ్. డోపమైన్ తగ్గింది కదా మ్మ్. అని నేరుగా డోపమైన్ టాబ్లెట్ ఇస్తే అది మెదడులోకి వెళ్ళదట. వెళ్ళదు, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అడ్డుకుంటుంది కాబట్టి. అదే, ఆ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనే ఒక భద్రతా వలయం ఉంటుంది. సోర్సెస్ ప్రకారం ఇది నరాలు కణాల మధ్య ఉండే గట్టి నాన్ ఫెనెస్ట్రేటెడ్ ఎండోథీలియల్ కణాలతో ఏర్పడిన ఒక గోడ లాంటిది కదా. ఖచ్చితంగా. అందుకే లివోడోపా అనే మందిస్తారని చదివాను. మ్మ్. కానీ ఈ లివోడోపాతో పాటు ఎప్పుడు కార్బిడోపా లేదా ఎంటక్యాపోన్ ఎందుకిస్తారు? దాని కారణమేంటంటే మనమిచ్చే లివోడోపా మెదడుకు చేరకముందే మన శరీరంలోని రక్తంలోనే విచ్ఛిన్నమైపోతుంది. అవునా? అంటే బ్రెయిన్ దాకా వెళ్ళదా? వెళ్ళదు. డోపా డీకార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ దీన్ని దారిలోనే విడగొట్టేస్తుంది. కార్బిడోపా ఏం చేస్తుందంటే ఈ ఎంజైమ్ను అడ్డుకుంటుంది. ఓహో, కార్బిడోపా దాన్ని బ్లాక్ చేస్తుంది. యా, ఒక రకంగా చెప్పాలంటే కార్బిడోపా అనేది లెవోడోపాకి ఒక బాడీగార్డ్ లాగా పనిచేసి అది క్షేమంగా మెదడులోకి వెళ్లేలాగా చేస్తుంది. దీనివల్ల శరీరంలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి. ఒక్క నిమిషం. ఇక్కడే నాకో పెద్ద డౌట్ వచ్చింది. చెప్పండి. కార్బిడోపా వల్ల శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి సరే, కానీ మెదడులోకి ఎక్కువ డోపమైన్ వెళ్లడం వల్ల ఆందోళన అంటే ఈ యాంగ్జైటీ, అజిటేషన్ వస్తాయట గదా. వస్తాయి, అది కామన్. అంటే ఒక వ్యక్తి కదలికలను సరిచేయబోయి వాళ్ళ ప్రవర్తనను మనం మార్చేస్తున్నామా? చాలా వరకు అదే జరుగుతుంది. దీన్నే సెంట్రల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డోపమైన్ అంటారు. డోపమైన్ అనేది కేవలం కదలికలకే కాదు, మన మెదడులోని రివార్డ్ సిస్టమ్కు కూడా మూలం కదా. ఆ ఫీల్ గుడ్ కెమికల్. అవును. ఇది తీవ్రమైతే ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్ వస్తాయి. అంటే ఏంటి? ఎలాంటి ప్రవర్తన చూపిస్తారు? అంటే ఈ డోపమైన్ అగోనిస్ట్ మందులు వాడేవారిలో అకస్మాత్తుగా జూదమాడాలనే విపరీతమైన కోరిక కలుగుతుంది, లేదా అవసరం లేకపోయినా విపరీతంగా షాపింగ్ చేయడం, లైంగిక కోరికలు అదుపు తప్పడం లాంటివి జరుగుతాయి. వావ్! ఇది నిజంగా ఊహించని సైడ్ ఎఫెక్ట్. అవును, మనకు తెలియకుండానే వాళ్ల సెంట్రల్ డోపమైన్ రిసెప్టార్లను మనం ఓవర్ డ్రైవ్లో పెడుతున్నాం. ఒకవేళ మందులు పనిచేయని పరిస్థితి వస్తే అప్పుడు మెదడులోని గ్లోబస్ పాలిడస్ లేదా సప్థలామిక్ న్యూక్లియస్ మీద సర్జరీ చేసి అది వాటి అవుట్పుట్ను తగ్గిస్తారు. తద్వారా లక్షణాలు కొంచెం మెరుగవుతాయి. అంటే మనం వేసుకునే ఒక చిన్న మందు మన ఆలోచనలను, నిర్ణయాలను అంతలా మార్చేస్తుందన్నమాట. అయితే ఈ వణుకు అనగానే కేవలం పార్కిన్సన్స్ మాత్రమే కాదు, ఎసెన్షియల్ ట్రెమర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. యా, ఎసెన్షియల్ ట్రెమర్ అనేది చాలా కామన్. పార్కిన్సన్స్లో వణుకు అనేది మనిషి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వస్తుంది కదా, కానీ ఎసెన్షియల్ ట్రెమర్ అనేది మనమేదైనా పని చేస్తున్నప్పుడు వస్తోంది. అంటే ఒక కాఫీ కప్పు పట్టుకోవడానికి చేతులు చాచినప్పుడు వచ్చే వణుకులాంటిదా? ఎగ్జాక్ట్లీ. దీన్నే కైనెటిక్ ట్రెమర్ అంటారు. తలవణుకు కూడా ఉండొచ్చు ఇందులో. ఓకే. ఇది వంశపారంపర్యంగా అంటే ఆటోజోమల్ డామినెంట్ పద్ధతిలో వస్తుందట కదా. దీనికి ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ కింద ప్రొప్రానొలాల్ అనే బీటా బ్లాకర్ ఇస్తారని సోర్సెస్లో చూశాను. అవును, ప్రొప్రానొలాల్ బాగా పనిచేస్తుంది దీనికి. సరే, కదలికలకు సంబంధించిన ఇంకో వింతైన సమస్య ఉందిక్కడ. అదే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్. రాత్రిపూట పడుకున్నప్పుడు కాళ్లలో ఏదో అసౌకర్యం, కాళ్లు కదిపితే కాని శాంతించని పరిస్థితి. యా, చాలామందికి నిద్ర పట్టనివ్వదు ఇది. ఇది చాలా ఇబ్బందికరం కదా. దీనికేం చేస్తారు? దీనికి గబాపెంటిన్, ప్రీగాబాలిన్ లాంటి మందులిస్తారు, లేదా ప్రమిపెక్సోల్ లాంటి డోపమైన్ అగోనిస్ట్లు వాడతారు. ఈ మందులో నాడీ వ్యవస్థలోని కదలికల సిగ్నల్స్ను కొంచెం శాంతపరుస్తాయి. ఇప్పటి వరకు మనం ఈ కెమికల్స్ లోపం వల్ల కదలికలెలా తప్పుతాయో చూశాం. ఇప్పుడు ఈ కదలికల నియంత్రణ నుండి జన్యువులు నేరుగా మెదడు కణాలను ఎలా దెబ్బతీస్తాయో అనే అంశం వైపు మారుదాం. ఓకే, జెనెటిక్స్ వైపు వెళదాం. హన్సింగ్టన్ వ్యాధి. ఇది కూడా ఆటోసోమల్ డామినెంట్ పద్ధతిలో వస్తోంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది అనుకుంటా. అవును, చాలా ఇంట్రెస్టింగ్ మెకానిజం ఉంటుంది ఇందులో. ఒక జన్యువు మెదడులోని కణాలను నేరుగా ఎలా చంపుతుంది? దానికి కత్తులు, ఆయుధాలు ఏమీ ఉండవు కదా. అసలు ఈ దాడి లోపలెలా జరుగుతుంది? ఇక్కడే జీవశాస్త్రం ఎంత సూక్ష్మంగా పనిచేస్తుందో మనకర్థమవుతుంది. ఈ వ్యాధిలో ఒక అసాధారణ ప్రోటీన్ కణాల లోపల హిస్టోన్ డీఆసిటైలేషన్ అనే ప్రక్రియకు దారితీస్తోంది. హిస్టోన్స్ అంటే? హిస్టోన్లంటే మన డిఎన్ఏ చుట్టుకుని ఉండే చిన్న ప్రోటీన్లన్నమాట. అంటే ఆ డిఎన్ఏ అనే బ్లూ ప్రింట్ను మనం చదవకుండా దాన్ని చాలా గట్టిగా చుట్టేసి తాళం వేయడం లాంటిదా ఇది? ఖచ్చితంగా అదే. ఎంత బాగా చెప్పారు.
హిస్టోన్లు డీఎసిటైలేట్ అయితే అవి డిఎన్ఏకి చాలా గట్టిగా అతుక్కుపోతాయి. అప్పుడు యాక్సెస్ ఉండదు. అవును. దానివల్ల ఆ బ్లూప్రింట్ను కణాలు చదవలేవు. ముఖ్యంగా మెదడు కణాలకు అవసరమైన పోషకాలను ఇచ్చే న్యూరోట్రోఫిక్ కారకాలను తయారుచేసే జన్యువులు పనిచేయడం ఆగిపోతాయి. ఆహా, అంటే సరైన పోషకాలు అందక కణాలు ఆకలితో చనిపోతాయా? ఎగ్జాక్ట్లీ, ఆకలితో మాడి చనిపోతాయి. ఎంత అద్భుతమైన కాని సూక్ష్మమైన దాడి ఇది! ముఖ్యంగా మెదడులోని కార్డేట్ న్యూక్లియస్లో ఉండే గాబా కణాలు, అంటే ఈ గ్యాబర్జిక్ కణాలు దీనికి త్వరగా బలవుతాయట కదా? యా, అవి ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి. ఈ కణాలు నశించడం వల్ల ఆ కార్డేట్ న్యూక్లియస్ పరిమాణం తగ్గిపోయి దాని పక్కనే ఉండే లాటరల్ వెంట్రికల్స్ అనబడే ఖాయి ప్రదేశాలు పెద్దవి అవుతాయని సోర్సెస్లో స్పష్టంగా ఉంది. అవును, ఆ గాబా కణాలు బ్రేకుల్లాంటివి అన్నమాట. అవి మన కదలికలను అదుపులో ఉంచుతాయి. అవి నశించినప్పుడేం జరుగుతుంది? అవి పోయినప్పుడు కొరియా వస్తుంది. అంటే అసంకల్పితంగా శరీరం అదుపు తప్పి కదలడం, ఒక రకమైన వింత కదలికలు మొదలవుతాయి. అలాగే ప్రవర్తనా లోపాలు కూడా వస్తాయి. ఓ, చాలా భయంకరమైన పరిస్థితి ఇది. అవును. ఇక జన్యువుల దాడికి మరో భయంకరమైన ఉదాహరణ కూడా ఉంది. అదే అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్, ALS అంటారు. ALS గురించి చదివినప్పుడు అందులో అప్పర్ మోటార్ న్యూరాన్స్, లోయర్ మోటార్ న్యూరాన్స్ రెండూ దెబ్బతింటాయనుంది. కరెక్ట్, రెండూ ఎఫెక్ట్ అవుతాయి. కానీ దీన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇవి రెండూ దెబ్బతినడం వల్ల రోగికి వాస్తవంగా ఎదురయ్యే పరిస్థితి ఏంటి? చూడండి, అప్పర్ మోటార్ న్యూరాన్స్ అంటే మెదడు నుండి వెన్నుపాముకు వచ్చే సిగ్నల్స్. ఇవి దెబ్బతింటే స్పాస్టిక్ పక్షవాతం వస్తుంది. అంటే కండరాలు బిగుసుకుపోతాయా? అవును, విపరీతంగా బిగుసుకుపోతాయి. రిఫ్లెక్స్లు ఓవర్ యాక్టివ్ అవుతాయి. దీన్నే హైపర్ రిఫ్లెక్సియా అంటారు. పాదం అడుగు భాగాన్ని గీకినప్పుడు బొటనివేలు పైకి లేచే బాబిన్స్కీ సైన్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, మరి లోయర్ మోటార్ న్యూరాన్స్ దెబ్బతింటే? అదే సమయంలో వెన్నుపాము నుండి కండరాలకు వెళ్లే లోయర్ మోటార్ న్యూరాన్స్ పోతే కండరాలు వదులైపోయి, అంటే ఫ్లాసిడ్ అయిపోయి క్షీణించిపోతాయి. కండరాలు వాటంతటా అవే అదురుతూ ఉంటాయట కదా? ఫాసిక్యులేషన్స్ అంటారే, అది కూడా వస్తుందా? యా, ఫాసిక్యులేషన్స్ వస్తాయి. కండరాలు కరిగిపోతాయి. అంటే ఒకవైపు కండరాలు బిగుసుకుపోతాయి, మరోవైపు కండరాలు కరిగిపోతాయి. ఒకేసారి రెండు వైపుల నుండి దాడి అన్నమాట. అవును, చాలా బాధాకరమైన విషయమిది. దీనివల్ల డయాఫ్రమ్ కండరాలు కూడా క్షీణించిపోయి శ్వాస తీసుకోలేకపోవడం, మింగలేకపోవడం లాంటి ప్రాణాంతక సమస్యలొస్తాయట. ఇది వినడానికే చాలా కష్టంగా ఉంది. అవును, అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. ALS వ్యాధిలో కొన్నిసార్లు కణాలలో అబ్నార్మల్ TDP-43 అనే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ పేరుకుపోతుంది. ఓకే, TDP-43. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే ప్రోటీన్ డిమెన్షియాకు కూడా కారణమవుతుంది. ఆహా, ఈ TDP-43 ప్రోటీన్ ద్వారానే మనం జ్ఞాపకశక్తి, మతిమరుపుల గురించి మాట్లాడుకునే విభాగానికి వస్తున్నామన్నమాట. ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా. అవును, ఇది వేరే రకమైన డిమెన్షియా. డిమెన్షియా అనగానే మనకు ముందుగా జ్ఞాపకశక్తి కోల్పోవడం గుర్తొస్తుంది కదా? కానీ ఇందులో ముందుగా జ్ఞాపకశక్తి పోదు, మనిషి వ్యక్తిత్వమే పూర్తిగా మారిపోతుందట. ఇది నిజంగా షాకింగ్. ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ముందుగా దెబ్బతినేది జ్ఞాపకశక్తికి సంబంధించిన భాగం కాదు, మన వ్యక్తిత్వాన్ని, నిర్ణయాలను కంట్రోల్ చేసే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. సో బిహేవియర్ ముందు ఎఫెక్ట్ అవుతుంది. యా, అసాధారణ టౌ ప్రోటీన్లు, అలాగే మనం ఇందాక మాట్లాడుకున్న ఈ TDP-43 ప్రోటీన్లు అక్కడ పేరుకుపోయి ఆ భాగాన్ని క్షీణింపజేస్తాయి. అందుకే వాళ్ల ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ దెబ్బతింటుందన్నమాట. సోర్సెస్లో ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. యాపిల్కి, ఆరెంజ్కి మధ్య పోలికలు అడిగితే చెప్పలేరట. అవును, ఆ లాజికల్ థింకింగ్ పోతుంది. అలాగే కంపల్సివిటీ వస్తుంది. హైపర్ ఓరాలిటీ అంటే ప్రతి వస్తువును నోట్లో పెట్టుకోవడం లాంటి వింత ప్రవర్తనలు చూపిస్తారు. అర్థమైంది. కానీ డిమెన్షియా అనగానే ప్రపంచవ్యాప్తంగా అందరికీ గుర్తొచ్చే అతిపెద్ద పేరు అల్జైమర్స్ వ్యాధి. ఈ అల్జైమర్స్ ఎలా మొదలవుతుంది? అల్జైమర్స్లో మెదడులో హిప్పోకాంపస్ మరియు న్యూక్లియస్ బాసాలిస్ ఆఫ్ మెనట్ అనే ప్రాంతాల్లో అసిటైల్ కోలిన్ స్థాయిలు పడిపోతాయి. ఓకే, యాసిటైల్ కోలిన్ తగ్గుతోంది. దీన్ని మైక్రోస్కోప్లో చూస్తే మనకు రెండు ప్రధాన మార్పులు కనిపిస్తాయి. ఒకటి, కణాల బయట బీటా అమిలోయిడ్ అనే ప్రోటీన్ ప్లాక్స్గా పేరుకుపోతుంది. ప్లాక్స్ అంటే గడ్డల్లాగా ఫామ్ అవుతుందా? అవును, ఈ ప్లాక్స్కు కాంగో రెడ్ స్ట్రెయిన్ వేసి చూస్తే అవి యాపిల్ గ్రీన్ రంగులో మెరుస్తాయి. ఇక రెండవదేంటంటే కణాల లోపల టౌ ప్రోటీన్ హైపర్ ఫాస్ఫోరైలేట్ అయిపోయి న్యూరోఫైబ్రిలరీ ట్యాంగిల్స్గా మారుతుంది.
అంటే ప్రోటీన్లు ముడుచుకుపోయి చిక్కులు పడిపోతాయి. యా ఎగ్జాక్ట్లీ. ఇది మెదడు రక్తనాళాల్లో కూడా పేరుకుపోతుంది. దాన్ని అమిలాయిడ్ యాంజియోపతి అంటారు. ఈ వ్యాధి లావడానికి జన్యువులు కూడా ప్రధాన కారణం కదా. చిన్న వయసులోనే అల్జీమర్స్ రావడానికి క్రోమోజోమ్ 21 పైన ఉండే ఏపీపీ జన్యువు అలాగే ప్రెసివిలిన్ 1, 2 కారణమైతే పెద్ద వయసులో రావడానికి అపోలిపోప్రోటీన్ E4 కారణమని సోర్సెస్ వివరిస్తున్నాయి. అవును, ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ చాలా కీలకం. దీనికి డొనెపెజిల్, గలంటమైన్ లాంటి కోలినెస్టరేజ్ ఇన్హిబిటర్లు ఇస్తారని చదివాను. అసలివెలా పనిచేస్తాయి? వ్యాధిని ఆపేస్తాయా? లేదు, ఇవి వ్యాధిని పూర్తిగా ఆపలేవు. ఓ, ఆపలేవా? లేదు, కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి. ఇవి మెదడులో ఆ అసిటైల్ కొలిన్ స్థాయిలను కొంచెం పెంచుతాయి అంతే. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న కూడా వస్తోంది. ఈ మందులు గుండెపై ఎలా ప్రభావం చూపుతాయి? అంటే మనం మెదడుకు మేలు చేద్దామని ఇస్తున్నాం కానీ ఇది వేరే ప్రమాదాన్నేమైనా తెచ్చిపెడుతుందా? అవును, ఇదొక పెద్ద సమస్య యాక్చువల్లీ. శరీరంలో అసిటైల్ కొలిన్ పెరగడం వల్ల పారాసింపథెటిక్ వ్యవస్థ ఎక్కువగా ప్రేరేపించబడుతుంది. దానివల్ల ఏమవుతుంది? దీనివల్ల గుండె స్పందన బాగా తగ్గిపోతుంది. దీన్నే బ్రాడీకార్డియా అంటారు. ఒక్కోసారి ఏవీ బ్లాక్ కూడా ఏర్పడొచ్చు. ఓ మై గాడ్! అప్పుడు రక్త ప్రసరణ తగ్గిపోతుంది కదా? అవును, మెదడుకు సడన్గా రక్త ప్రసరణ తగ్గిపోయి రోగి అకస్మాత్తుగా మూర్ఛపోతారు. దీన్నే సింకోప్ అంటారు. ఇప్పటివరకు మనం లోపలి జన్యుపరమైన సమస్యల గురించి చూసాం. మరి బయటి వాతావరణం, పోషకాహార లోపాలు మెదడును ఎలా దెబ్బతీస్తాయో చూద్దాం. ఓకే, న్యూట్రిషన్ వైపు వెళ్దాం. థయామిన్ అంటే విటమిన్ B1 లోపం గురించి ఉన్న సమాచారం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఒక విటమిన్ తగ్గితే ఏమవుతుందిలే అనుకుంటాం కదా. కానీ మెదడు విషయంలో అలా కాదు. మనం మెదడు నడవడానికి గ్లూకోజ్ ఎంత అవసరమో ఆ గ్లూకోజ్ను వాడుకోవడానికి థయామిన్ అనేది ఒక కోఫాక్టర్గా అంతే అవసరం. ఓ, థయామిన్ లేకపోతే గ్లూకోజ్ను వాడుకోలేదా? వాడుకోలేదు. ముఖ్యంగా మెదల్లో ఎప్పుడూ చురుకుగా పనిచేసే మామ్యులరీ బాడీస్ అనే భాగాలు థయామిన్ లేకపోతే చాలా త్వరగా దెబ్బతింటాయి. థయామిన్ లేకుండా గ్లూకోజ్ ఇస్తే కణాలు దాన్ని ప్రాసెస్ చేయలేక విషపూరితమవుతాయి. దానివల్ల నేరుగా వర్నికేస్ ఎన్సెఫలోపతి వస్తుందట కదా. అంటే రోగి కంటి కదలికలు కోల్పోవడము, అటాక్సియా అంటే నడవలేకపోవడము మరియు విపరీతమైన గందరగోళానికి గురవడం జరుగుతుంది. యా, ఇదంతా ఎక్యూట్ ఫేజ్లో జరుగుతుంది. ఇది ముదిరితే కోర్సకోఫ్ సిండ్రోమ్ వస్తుంది అంటారు. అంటే శాశ్వత మతిమరుపు వస్తుంది. కాని ఇక్కడ భయంకరమైన విషయమేంటంటే కాన్ఫాబ్యులేషన్. అంటే వాళ్లకు తెలియకుండానే వాళ్లు అబద్ధాలు లేదా కల్పిత కథలు అల్లుతారట. అవును, అది చాలా విచిత్రంగా ఉంటుంది చూడ్డానికి. సోర్సెస్లో ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఉదాహరణకు నిన్న ఎక్కడికి వెళ్లారు అని అడిగితే వాళ్లు మంచం మీదే ఉన్నా సరే చంద్రుడి మీదకి వెళ్ళొచ్చాను అని నిజంగా నమ్మి చెబుతారట. అవును, ఆ జ్ఞాపకశక్తి లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మెదడు వాటంతటదే కథలల్లేస్తుందన్నమాట. ఇక బయటి ఇన్ఫెక్షన్ల విషయానికొస్తే మీజిల్స్ గురించి కూడా ఒక షాకింగ్ నిజముంది. మీజిల్స్ అంటే చిన్నప్పుడొచ్చేది అదేనా? అదే, చిన్నప్పుడు మీజిల్స్ వచ్చి కోలుకున్న తర్వాత ఆ వైరస్ పూర్తిగా చనిపోదు. ఎన్నో సంవత్సరాల తర్వాత అది సబాక్యూట్ స్క్లెరోసింగ్ పాన్ఎన్సెఫలైటిస్ SSPE అంటారు. ఆ ప్రాణాంతక సమస్యగా మారుతుంది. ఒక్క నిమిషం, ఈ వైరస్ ఇన్నేళ్లు దాక్కుందని ఎలా తెలుస్తుందసలు? డాక్టర్లకెలా అర్థమవుతుంది? వెన్నెముక ద్రవం అంటే CSF పరీక్షించినప్పుడు అందులో ఓలిగోక్లోనల్ బ్యాండ్స్ కనిపిస్తాయి. మీజిల్స్ యాంటీబాడీస్ అన్నమాటవి. ఓహో, యాంటీబాడీస్ కనిపిస్తాయి. అవును, అంటే మన రోగ నిరోధక వ్యవస్థ ఆ వైరస్తో ఇంకా పోరాడుతున్న ఆనవాళ్లన్నమాట. ఆ వైరస్ సంవత్సరాల తరబడి లోపలే ఉండి మెల్లిగా దాడి చేస్తుంది. చాలా డేంజరస్. ఇంకో అద్భుతమైన ఆటో ఇమ్యూన్ ప్రతిచర్య ఉందిక్కడ, పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్స్. దీన్ని చదివినప్పుడు నాకు ఒక ఆర్మీ తమ సొంత సైనికుల మీదే పొరపాటున బాంబులు వేసుకోవడం లాంటిదనిపించింది. అంటే ఫ్రెండ్లీ ఫైర్ లాగా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అలాగే జరుగుతుంది. శరీరంలో ఎక్కడో ఒక క్యాన్సర్ కణితి ఉంటే మన రోగనిరోధక వ్యవస్థ ఆ కణితిని నాశనం చేసే క్రమంలో పొరపాటున మెదడులోని ఆరోగ్యకరమైన కణాలపై, ముఖ్యంగా సెరెబెల్లంపై దాడి చేస్తుందట కదా. శత్రువు అని భ్రమపడి సొంతవాళ్లనే చంపేయడం. సరిగా చెప్పారు. అది ఆటో ఇమ్యూన్ కన్ఫ్యూజన్ అన్నమాట. ఇక నరాల నొప్పుల విషయానికొస్తే ట్రైజెమినల్ న్యూరాల్జియా గురించి చెప్పాలి. ఇది చాలా సివియర్ పెయిన్ అని చదివాను. అవును, ముఖానికి వెళ్లే 5వ కపాల నరం మెదడులోని పాన్స్ దగ్గర ఒక అసాధారణ రక్తనాళం వల్ల ఒత్తిడికి గురవుతుంది. ఈ రాపిడి వల్ల నరంపై భాగంలో ఉండే మైలిన్ పొర దెబ్బతింటుంది. దీన్నే డీమైలినేషన్ అంటారు. దీనివల్ల ముఖంలో భయంకరమైన, ఎవరో కరెంటు షాక్ ఇచ్చినట్లుండే విపరీతమైన నొప్పి వస్తుంది. అబ్బా, వింటుంటేనే భయమేస్తోంది. అలాగే వర్టిగో,
అంటే మనం స్థిరంగా ఉన్నా చుట్టూ ఉన్న ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్లు అనిపించడం. ఇది మన వెస్టిబ్యులర్ సిస్టమ్కి సంబంధించిన సమస్య అని మనం అర్థం చేసుకోవచ్చు. అవును, కళ్ల ద్వారా వచ్చే సిగ్నల్స్కి చెవి లోపల ఉండే బ్యాలెన్స్ సిస్టమ్కి మధ్య సమన్వయం దెబ్బతిన్నప్పుడు ఈ వట్టిగో వస్తుంది. అంటే సింక్ అవ్వో అన్నమాట. యా, వాస్తవానికి మనం కదలకపోయినా కదులుతున్నామనే తప్పుడు సంకేతం మెదడుకు వెళ్తుంది. చివరగా మన దృష్టి లోపాలు అంటే విజువల్ పాత్వే గురించి నా దగ్గర ఒక పెద్ద జాబితా ఉంది. ఆప్టిక్ నర్వ్, లాటరల్ ఆప్టిక్ కియాజమ్, ఆప్టిక్ ట్రాక్ట్, లాటరల్ జెనిక్యులేట్ బాడీ. ఇదంతా వినడానికి ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డ్ లాగా ఉంది నాకు. అవును, అది కొంచెం కాంప్లెక్స్గానే ఉంటుంది. కానీ దీన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎడమ టెంపోరల్ హెమిరెటీనా దెబ్బతింటే ఏం జరుగుతోంది? ఇదొక హోమ్ థియేటర్ వైరింగ్ లాంటిదా? అచ్చమలాగే. మన కంటి చూపనేది ఒక హోమ్ థియేటర్ సిస్టమ్ లాంటిదనుకోండి. లెఫ్ట్ స్పీకర్ వైరు కట్టయితే మొత్తం సౌండ్ పోదు కదా. అవును, కేవలం ఆ వైపు సౌండ్ మాత్రమే ఆగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అలాగే ఎడమ టెంపోరల్ హెమిరిటీనా నుండి వచ్చే సిగ్నల్ ఒకే వైపు ఉన్న ఆప్టిక్ నర్వ్, లాటరల్ ఆప్టిక్ కియాజమ్, ఆప్టిక్ ట్రాక్ట్, లాటరల్ జెనిక్యులేట్ బాడీ, ఆప్టిక్ రేడియేషన్స్ మరియు ప్రైమరీ విజువల్ కార్టెక్స్ గుండా ప్రయాణిస్తుంది. ఓకే. ఈ వైరింగ్లో ఏ ఒక్కచోట కట్టయినా ఆ నిర్దిష్టమైన ఎడమవైపు చూపు మాత్రమే దెబ్బతింటుందన్నమాట. అంటే దీని అర్థమేమిటి? మన మెదడు, నాడీ వ్యవస్థ అనేది కొన్ని కోట్ల వైర్లతో అత్యంత ఖచ్చితత్వంతో అనుసంధానించబడిన ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. ఖచ్చితంగా. ఏ ఒక్క చిన్న వైరు తెగినా, ఏ చిన్న కెమికల్ తగ్గినా ఆ ప్రభావం మొత్తం వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తుంది కదా. అవును, ఈరోజు మనం విశ్లేషించిన సమాచారం ద్వారా మెదడు అనేది ఎంత అద్భుతమైనదో, ఎంత సంక్లిష్టమైనదో స్పష్టమవుతోంది. అవును. అందులో కొన్ని ప్రోటీన్లు ముడతలు పడినా, ఒక చిన్న విటమిన్ లోపించినా, లేక ఒక జన్యువులో మార్పొచ్చినా మొత్తం వ్యవస్థ ఎలా కుప్పకూల్తుందో మనం చాలా లోతుగా అర్థం చేసుకున్నాం ఈరోజు. నిజమే. మనం మొదట్లో పార్కిన్సన్స్ వ్యాధి గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం చెప్పుకున్నాం గుర్తుందా? మెదడులో 60% పైగా డోపమైన్ కణాలు నశించే వరకు అది ఆ లోపాన్ని బయటపడకుండా ఎలా కప్పిపుచ్చుకుందో చూశాం. అవును, అప్రెగ్యులేషన్ ద్వారా. దీన్ని బట్టి చూస్తే మన మెదడు ఎంత గొప్పదో కదా అనిపిస్తుంది. మనమిప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఈ విషయాలు మాట్లాడుకుంటున్న ఈ క్షణంలో మన మెదడు మనకు తెలియకుండా మరెన్ని వేల లోపాలను, అసమతుల్యతలను సైలెంట్గా సరిచేస్తూ మనల్ని కాపాడుతుంది కదా. ఈ అద్భుతాన్ని ఒకసారి ఊహించుకోండి. నిజంగా అది చాలా లోతైన ఆలోచన. అవును, మనకు తెలియకుండానే మన లోపల ఒక పెద్ద రక్షణ వ్యవస్థ నిరంతరం పోరాడుతోంది. చాలా చక్కగా చెప్పారు. మన ముందున్న మూలాల నుండి ప్రతి ముఖ్యమైన విషయాన్ని కవర్ చేస్తూ మనం చేసిన ఈ లోతైన విశ్లేషణ అందరికీ ఆసక్తికరంగా సాగిందని భావిస్తున్నాం. అవును, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈ సంక్లిష్టమైన మెదడు గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నామన్న ఆనందంతో ఈ చర్చను ఇక్కడితో ముగిద్దాం. అప్పటి వరకు ఈ అద్భుతమైన నాడీ వ్యవస్థ పనితీరు గురించి ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం.